మా మీద ప్రసన్న మీద హుటాహుటిన ఆయన మాట్లాడారని కేసు కట్టారు. రైట్, ఓకే, మీరు కట్టారు కేసు, దానికి సంబంధించిన ఏ సెక్షన్స్లో ఉన్నాయో కట్టారు. ఈ విధంగా 200 మంది పోయి ఒక ఇంటి మీద పోయి ప్రసన్న ఉంటే చంపేయాలనుకొని మీరు తీసుకున్న నిర్ణయానికి దానికి సంబంధించిన ఎంపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, అలాగే వాళ్ళ కన్వీనర్ అనుచరుల మీద ఎందుకు కేసు కట్టరు అని అడుగుతున్నాం. ఈరోజు పార్టీ ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయారు అని చెప్పిన తర్వాత వెళ్ళిన వాళ్ళకన్నా ఎక్కడెక్కడో తవ్వి వాళ్ళందరి పేర్లు ఉన్నారో లేదో అని తెలియకుండా 130 మంది పేర్లు పెట్టారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న పేరు పెట్టారు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టారు. వాళ్ళందరూ పాల్గొనకపోయినా వాళ్ళు దాడికి ప్రేరేపించారని చెప్పి వాళ్ళందరి మీద సెక్షన్లు పెట్టినప్పుడు ఈరోజు సాక్షాత్తు ఆమె మాటల్లోనే మేమే వెనక్కి రమ్మన్నాం, మేమే మాట్లాడాం, మా ఆధ్వర్యంలోనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ మండల కన్వీనర్లు ఉన్నప్పుడు, వాళ్ళు పెన్నా డెల్టా చైర్మన్లు ఉన్నప్పుడు, పాల్గొన్నప్పుడు ఎందుకు ప్రసన్నని చంపేయాలని అనుకున్న కుట్రలో వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు? వాళ్ళని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద, ఇంకా కన్వీనర్ల మీద, ఇంకెవరైనా. అలా కాకుండా ఎవరో ఒక 10 మంది పిల్లకాయలను, 20 మంది పిల్లకాయలను తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తా మీరు లొంగిపోండి అని చెప్పి తూతూ మంత్రంగా కేసు అయితే కరెక్ట్ కాదు. రైట్, మీకు అన్డిగ్నిఫైడ్ అనిపించింది, మీకు అన్పార్లమెంటరీ అనిపించింది, మీరు డిఫమేషన్ వేసుకోవచ్చు, లీగల్గా కేసులు ఇచ్చేసుకోవచ్చు. అంతేగాని ఈ విధమైన సంస్కృతి నెల్లూరు జిల్లాలో అంటే రేపు ఇంకెవరైనా మాట్లాడినా వాళ్ళ ఇలాగే పగలు కొడతాం అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్నది మహిళలు కాదా? ఈరోజు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి 85 సంవత్సరాల పైబడిన ఆమె మహిళ కాదా? ఆమె ఇంటికి పోయి మీరు కొట్టి భయపెట్టి ఏమైనా చేయొచ్చా? ఏ విధంగా దీన్ని గతంలో కూడా రోజమ్మను మాట్లాడారు, మా పార్టీలో ఉన్న మహిళలు మాట్లాడారు, సోషల్ మీడియాలో ఎన్నో మాట్లాడారు, సోషల్ మీడియాలో ఎన్నో రకాలు వచ్చినాయి. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీలో ఉన్న మహిళల గురించి ఎన్ని రకాలుగా మాట్లాడలేదు. మాట్లాడినప్పుడు కేసులు కట్టుకుంటారు, లీగల్గా బ్యాటిల్కి వెళ్తారు. కానీ ఈ విధంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు, ఇది ఈ కల్చర్ ఎప్పుడూ లేదు. ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడినా కొట్టమంటమా, దాడులు చేసేసి చంపేయటమా? అంటే ఈ రాజకీయమైనా మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలని. నిజమే, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు అంటారు. సంవత్సరం రోజుల నుంచి మీరు చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారి కన్నా ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత మాటకు వస్తే ప్రసన్న కుమార్ రెడ్డిని తిట్టడం తప్ప మీరు మంచి చేయండి. మీకు మేము తప్పు చేశాము, మేము అవినీతి చేశాము, మేము కరప్షన్ చేశాము, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రజలు మాకు తిరస్కరించారు. కారణాలు మీరు ఏమైనా అనుకోవచ్చు, మేము ఈవీఎంలు అనుకుంటాం, లేదా మా తప్పిదాలు అనుకుంటాం, ఏదైనా సరే ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, మీకు గెలిపించి మీకు మంచి చేయాలని మ్యాండేట్ ఇచ్చారు. మంచి చేయండి, అభివృద్ధి చేసి చూపిండి. అంతేగాని మాది అయిపోయిన దాన్ని ప్రసన్న పర్సంటేజ్లు, ప్రసన్నని, పిహెచ్డీలని రకరకాల రెచ్చగొట్టే మాటలు మాట్లాడి మీరు గెలిపించిన తర్వాత ఆయన చేసిన పనులను కూడా మేము చేశామని చెప్పుకుంటూ, ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము తీసుకొచ్చామని చెప్పుకుంటూ ఆయన రెచ్చగొట్టే కార్యక్రమాల కన్నా మీరు మంచి చేయండి. మీరు మంచి చేస్తే మీకు మంచి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. మేము చేయలేదు కాబట్టే కదా మీరు చెప్పినా సరే మేము తప్పులు చేసాము, ఒప్పులు చేసాము కాబట్టి ఈరోజు ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేసే పనులు మేము ఉంటాం. ప్రజలకు మంచి చేసాల్సిన పనులు మీరు ఉండండి. అంతే తప్ప ఆయన అట్ట కాబట్టి కదా ఫైనల్లీ ప్రజలు మ్యాండేట్ ఇస్తారు, ఇచ్చారు మాకు అనుకుంటాం. మేము ఈరోజు ప్రజలకు సేఫ్ గార్డ్గా ప్రజల తరపున పోరాటం చేసే బాధ్యత మాకు ఇచ్చారు, ప్రజలకు మంచి చేయమనే బాధ్యత మీకు ఇచ్చారు. దాన్ని కరెక్ట్గా చేయండి. అలాగే మాటకు వస్తే డబ్బునోళ్ళే అంటారు ఒక్కొక్కసారి. అది తప్ప, అది కూడా అన్పార్లమెంటరీనా? సరే మహిళ అని అన్నారు, మేము అన్నాము. సరే ఎంత సంస్కారం ఉందో ఆ మహిళకి మేమేం మాట్లాడదలుచుకోలే. వాడు వీడు మేమేమి అనిల్ కుమార్ యాదవ్ ఏమి ప్రశాంతమ్మ గారు లేకపోతే ప్రశాంతమ్మో లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నామే తప్ప వాడు వీడు అని ఎవరు మాట్లాడారు? ఆ సంస్కారం ఏంటో వాళ్ళు తెలుసుకోవాలా, వాళ్ళు ఇది చేసుకోవాలా. అంతే తప్ప
దీన్ని ఖచ్చితంగా మేము ఒకటి అడుగుతున్నాం. ఈరోజు ప్రసన్న మీద కేసు కట్టారు హుటాహుటిన, వీళ్ళ మీద కూడా ఎన్నిటి మీద కేసు కట్టాలని మాత్రం మేము కోరుతా ఉన్నాం.